మనుష్యునకు మాత్రమే మాట ఉంది. ఆ మాట దేన్నైనా తీసుకొస్తుంది, ఆ మాట దేన్నైనా పోగొడుతుంది. అందుకే ఆ మాట వైభవం ఎంత గొప్పదో మనకి చూపించింది. మాట గురించి చెప్తూ మనకి శృతి కొన్ని వాక్యాలు చెప్తుంది. ఎప్పుడు మాట్లాడినా సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్. మాట గురించి అన్ని నియమాలు చెప్పింది. సత్యం బ్రూయాత్, సత్యం మాత్రమే మాట్లాడు. సత్యం మాట్లాడమన్నాం కదానని అవతల వారు ఏ పరిస్థితిలో ఉన్నారో చూడకుండా అప్రియమైనటువంటి సత్యాన్ని చెప్పే ప్రయత్నం చెయ్యకు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, ప్రియమైనది మాట్లాడు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. అది సత్యమైనప్పటికీ అవతల వారికి అప్రియమైన మాట అయితే, ఇన్నాళ్ళకి నా జన్మలో ఒక సత్యం చెప్తున్నాను కదా అని తొందరపడి అవతల వారు బాధపడే సత్యాన్ని చెప్పే ప్రయత్నం చెయ్యకు. అలాగే అవతల వారు ఇష్టపడతారు కదా అని అబద్ధం మాత్రం ఎప్పుడూ చెప్పకు అని మాట గురించి మనకి అన్ని నియమాలు చెప్పారు. మాట అగ్నిహోత్రం. అగ్నిహోత్రం అవతల ఉన్నటువంటి వస్తువుని ఎలా దహిస్తుందో మాట అవతల వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అలా దహిస్తుంది. అంత గొప్పది మాట. అటువంటి మాట శ్రీరామాయణాన్ని ఎన్ని మలుపులు తిప్పగలిగిందో, ఒక్క మాట ఎంత దూరం దూరం కథని తీసుకెళ్ళిందో. శ్రీరామాయణాన్ని మీరు పరిశీలనం చేస్తే ఒక్క మాట మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది. మీరు చూడండి, శ్రీరామాయణం బాలకాండలో సీతారామ కళ్యాణం అయిపోయింది, ఎంతో సంతోషంగా జీవనం గడుపుతున్నారు. అయోధ్యకాండ ప్రారంభమైంది. గచ్చతామాతుల కులం భరతేన తదానగ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీత పురస్కృత. భరతుడు శత్రుఘ్నుణ్ణి తీసుకుని మేనమావ గారింటికి వెళ్ళిపోయాడు. సకల గుణాభిరాముడైనటువంటి పెద్ద కుమారుణ్ణి లక్ష్మణస్వామిని చూసుకుంటూ సంతతము మిగిలిన ఇద్దరు కుమారుల్ని కూడా స్మరిస్తూ దశరథ మహారాజు గారు సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు. ఇక శ్రీరామాయణంలో అసలు రామచంద్రమూర్తి ఎంత సంతోషంగా ఉండాలో అంత సంతోషంగానూ కాలం గడుపుతున్నారు. ఇక రామాయణం ముందుకెళ్ళేటటువంటి అవకాశం లేదు. రాముడికి పట్టాభిషేకం చేస్తానన్నాడు. యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానని దశరథ మహారాజు గారు సంకల్పం చేస్తే కాదన్న వాళ్ళు ఒక్కరు లేరు. అందరూ సంతోషించారు కైకమ్మతో కలిపి. కైకమ్మ కూడా వ్యతిరేకించలేదు. కానీ మొత్తం రామాయణాన్ని మలుపు తిప్పింది మాట. ఏడుస్తూ వెళ్ళి ఆ కైకమ్మని నిలదీసింది మందర. రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం అవుతోంది, నువ్వు ఇంకా అలా సంతోషంగా పడుకున్నావే అని అడిగింది. నిజానికి కైకమ్మ ఎంతో సంతోషించి ఒక ఆభరణాన్ని బహూకరించింది. ఎంత ప్రియమైన వార్త చెప్పావే! రాముడు నా కొడుకు, రాముడు నా కొడుకు కాదన్న భావన నాకెప్పుడూ లేదు. కౌసల్యాకుమారుడు రాముడని నేను భావించలేదు. సకల గుణాభిరాముడు రాముడు పట్టాభిషిక్తుడు కావడం కన్నా మనకి కావలసిందేముంది? కాబట్టి నువ్వు ఈ ఆభరణాన్ని తీసుకో, పరమశుభవార్త చెప్పావంది. రెచ్చిపోయిన మందర ఆమె మనసు మారడానికి కొన్ని మాటలు ప్రయోగించింది. రాముడికి పట్టాభిషేకం అవుతోందంటే ఎంతో సంతోషించినటువంటి కైకమ్మ యొక్క అసమర్థతని ఎత్తి చూపింది. నీ కొడుకు యొక్క సర్వనాశనానికి నువ్వే కారకురాలివెంది. ఆశ్చర్యపోయిన కైకమ్మ, నేను ఎలా కారకురాల్ని, నా కొడుకుని నేను ఎందుకు నాశనం చేశానని అడిగింది. అడిగితే ఆవిడ ఒక్కటే మాట చెప్పింది, నువ్వు దూరదృష్టి లేకుండా భరతుణ్ణి తగుదునమ్మా అని మేనమామ గారింటికి పంపావు. భరతుడి పట్ల ప్రీతి కలిగినటువంటి శత్రుఘ్నుడు భరతుణ్ణి అనువర్తించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భరత శత్రుఘ్నులు ఇద్దరూ అయోధ్యా పట్టణంలో లేరు. ఎవరు కంటి ముందు ఉంటారో వారి యందు అనురక్తి ఎక్కువ అవుతుంది. ఎవరు కంటి ముందు ఉండరో వారి ముందు అంత అనురక్తి ఉండదు. కళ్ళ ముందు తిరుగుతున్నారు కాబట్టి రామలక్ష్మణుల యందు దశరథ మహారాజు గారికి ప్రీతి అధికమైంది. కళ్ళ ముందు లేరు కనుక భరత శత్రుఘ్నుల మీద ప్రీతి నశించిపోయింది. ఇప్పుడు భరతుడు ఎక్కడో ఉన్నాడు. భరతుడు రాకముందే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అయిపోతోంది. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయిపోతే ధ్రువంతు భరతం రామం ప్రాప్తరాజ్యమకంటకం
దేశాంతర వాసయిత్వ లోకాంతర మథాపివ అంది. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఇక రాముడి దృష్టికోణం వేరుగా ఉంటుంది. రాముడు పూర్వంలా ఆలోచించడు. మేము నలుగురం అన్నదమ్ములం, దశరథుడు రాజన్న ఆలోచన ఉండదు. రాముడి తర్వాత పుట్టినవాడు భరతుడు. కాబట్టి భరతుడు కూడా యవ్వరాజ్య పట్టాభిషేకం పొందడానికి అర్హుడే. నిజానికి అలా ధర్మం చెల్లదు, రాముడే అర్హుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.